అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ అంజయ్య. ఇవాళ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ గురించి తెలుసుకుందాం. యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనేది ఒక జబ్బు. ఏంటంటే ఇది ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది స్పైనల్ జాయింట్స్. తర్వాత అన్ని జాయింట్స్కు పాకుతుంది అనుకోండి, కానీ మొట్టమొదటిగా స్పైన్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్ఫ్లేమ్ అవుతాయి. ముఖ్యంగా సాక్రోఇలియాక్ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్ఫ్లేమ్ అవుతాయి. కొన్నాళ్ళ పాటు ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది, జాయింట్స్లో నడవడం ఇబ్బంది అవుతుంది. కొంతసేపు అరగంట సేపు అటు ఇటు నడవగానే మళ్ళీ మామూలు అయిపోతాం. ఎర్లీ స్టేజ్లో బ్యాక్ పెయిన్గా ఉంటుంది. బ్యాక్ పెయిన్ వచ్చిందని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే బ్యాక్ పెయిన్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తారు. యూ మే గో ఫిజియోథెరపీ అంటారు. ఫిజియోథెరపిస్ట్ కూడా బ్యాక్ పెయిన్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తారు. ఆ తర్వాత కూడా తగ్గుతలేదు అని అంటే ఫర్దర్ టెస్టులు చేసి ఇది యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అని కన్ఫర్మ్ చేసుకుంటారు డాక్టర్ గారు. ఆ టెస్ట్ ఏంటంటే, మొట్టమొదటిగా యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళకి ఈ స్పైన్ జాయింట్స్ అనేవి స్టిఫ్ అయిపోతాయి, లంగ్ కెపాసిటీ తగ్గుతుంది, ఊపిరి తీసుకోలేడు గట్టిగా. రెస్పిరేటరీ టెస్ట్ చేసినా కానీ, రెస్పిరేటరీ కెపాసిటీ టెస్ట్ చేస్తారు. అది చేసినా సరే ఈ లంగ్ ఆ టెస్ట్లో ఫెయిల్ అవుతారు దాదాపు ఈ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళంతా. అంటే లంగ్ ఎక్స్పాండ్ కానివ్వకుండా రిబ్ కేజ్ అనేది ఆపేస్తూ ఉంటుంది. ఇది రిబ్ కేజ్ ఎక్స్పాండ్ అవ్వదు, అందువల్ల ఆ లంగ్ కెపాసిటీ తగ్గుతూ ఉంటుంది ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. సరే, ఓకే. దాని తర్వాత ఏం చేస్తారంటే HLA-B27 అనే ఒక జీన్ ఉంటుంది. ఆ జీన్ ఉందా లేదా అని చూస్తారు. 90% ఈ HLA-B27 క్యారీ చేసిన పేషెంట్లలో 90% పీపుల్కి ఈ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. 100 పీపుల్కి అందరికీ రాకపోవచ్చు, అది క్యారీ చేసినా కానీ కొంతమందికి యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ రాకపోవచ్చు. కానీ ఎక్కువ శాతం మందిలో అది ఉన్న వల్ల ఎక్కువ శాతం మందిలో యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనేది ఉంటుంది. సరే, దీని లక్షణాలు మామూలు ఇన్ఫ్లమేషను, స్టిఫ్నెస్ ఆఫ్ జాయింట్స్, స్టిఫ్నెస్ ఆఫ్ స్పైను, బ్యాక్ పెయిను, మజిల్ కాంట్రాక్షర్స్ రావడం. ముఖ్యంగా ఏంటంటే సాక్రోఇలియాక్ జాయింట్స్ అనేవి ఇన్ఫ్లేమ్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే మజిల్స్ అటాచ్ టు ద బోన్. మజిల్స్ అనేటివి బోన్కి అటాచ్ అయ్యే ప్లేస్ను ఏదైతే ఉందో ఆ ప్లేసులలో కూడా ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అంటే మజిల్ ఎండ్ను టెండాన్ అంటాం మనం. ఆ టెండాన్ బోన్ కతుక్కునే ప్రదేశంలో ఇన్ఫ్లేమ్ సిచ్యువేషన్ ఉంటుంది, నొప్పి ఎక్కువ వస్తూ ఉంటుంది. వీటికి డాక్టర్ గారు ఎన్ఎసైడ్స్ అవి మందులు, ఇబుప్రోఫెన్ అట్లాంటివి పెడతారు. మందులు పెట్టిన తర్వాత అవి వాడుతూ ఫిజియోథెరపీకి వెళ్ళమంటారు. అప్పుడు ఫిజియోథెరపిస్ట్ ఏం చేస్తాడు, పేషెంట్ కండిషన్ చూసుకొని డాక్టర్ గారు రాసింది చదువుకొని కేస్ స్టడీ చేసి ఆ తర్వాత మొబిలైజేషన్స్, స్ట్రెచ్చింగ్స్, స్ట్రెంథనింగ్స్, ఇట్లాంటివన్నీ స్పైన్ మొబిలైజేషన్స్ కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళకి చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫ్యాసెట్ జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతాయి, అవి కూడా ఇన్ఫ్లేమ్ పరిస్థితిలో ఉంటాయి కాబట్టి. సో అలా చేసి మొబిలైజ్ చేసి మంచిగా హాయిగా మన పని మనం చేసుకునేలా ఫిజియోథెరపిస్ట్ అనేది మనకు హెల్ప్ చేస్తాడు. సో ఏదైనా సరే ఓ బ్యాక్ పెయిన్ వచ్చిందంటే నార్మలే కదా, ఏం కాదులే అని తీసుకోకండి. దాన్ని సరైన డాక్టర్ దగ్గరికి చూపించడమా, లేకపోతే సరైన ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడమా, అది 3-4 రోజులు చేసిన తర్వాత అయినా తగ్గుతలేదు అంటే దెన్ థింక్ వాట్ ఈజ్ ఇట్ అని ఆలోచించి ఫర్దర్ టెస్టులు చేయించుకొని ఆ తర్వాత ఏదో ఒకటి కన్ఫర్మ్ చేసుకుంటే రైట్ ట్రీట్మెంట్ దొరకడానికి అవకాశం ఉంటుంది. యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనే ఈ జబ్బుకి కంప్లీట్ ట్రీట్మెంట్ లేకపోవచ్చు, బట్ మేనేజ్మెంట్ అయితే ఉంది. మనం చాలా హాయిగానే జీవించవచ్చు. ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తూ స్ట్రెచ్చింగ్స్, స్ట్రెంథనింగ్స్, మొబిలైజేషన్స్ అవి చేసుకుంటూ లంగ్ కెపాసిటీ కోసం మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా చేస్తూ మన లైఫ్ స్పాన్ను మంచిగా పొడిగించుకునే అవకాశం ఉంటుంది. ఇంతే యాంకిలోజింగ్ స్పాండిలైటిస్కు సంబంధించిన వివరాలు బ్రీఫ్గా ఇంతే.